ఇక వీరిద్దరికి రాజకీయంగా ఒకరంటే ఒకరికి పడే పరిస్థితి లేదు. ఎన్నో మార్లు అనేక గొడవలు. గతంలో ఎడవల్లి కృష్ణ భార్య వనమా వెంకటేశ్వరరావు కుటుంబం పెడుతున్న బాధలు తట్టుకోలేక ఒంటిపైన కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు కూడా పాల్పడడం జరిగింది. అంటే ఏ రేంజ్ లో వీరిద్దరి మధ్య సంఘటనలు జరిగాయో తెలుస్తోంది. ఒకరి మీద మరొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. గతంలో ఇదే మాదిరిగా ఎలక్షన్లలో ఎడవల్లి కృష్ణకు సీటు విషయంలో అన్యాయం జరిగింది. సవాలుగా తగ్గేదిలే అంటూ వేరే పార్టీల నుండి కానీ స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీకి దిగిన సంగతులు ఉన్నాయి. కానీ తన తోడలుడు వనమా వెంకటేశ్వరరావుకు మద్దతు మాత్రం ససేమిరా అన్నాడు. కానీ ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీలో చేరడం నియోజకవర్గ ప్రజలందరికీ ఆశ్చర్యం కలిగించింది. రాబోయే ఎన్నికల్లో ఇలాంటి అబద్ధం ఆడకుండా అందరితో కలుపుకొని కలిసి ఉండే ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంచుకుంటే బాగుంటుందని వారు భావిస్తున్నారు. గెలిపించుకోమని చెప్పారు. తద్వారా నేను ఇవాళ వారి విజయం కోసం పనిచేస్తున్నా. మీరందరూ ఆలోచన చేసి మరి ఇక్కడ అభివృద్ధి కావాలో అభివృద్ధి చేసేదానికి మరి వనమా వెంకటేశ్వరరావు గారు ముందుంటారు. అదేవిధంగా ఈ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ముఖ్యమంత్రి మూడోసారి అవ్వబోతున్నాడని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. కనుక మీ అందరినీ కూడా ప్రార్థన చెప్తున్నా, సీనియర్ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వనమా వెంకటేశ్వరరావు గారు గెలిపించుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ వనమా గారు గెలిస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి, డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, మిగతా చదువుకున్న వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కానీ, కేటీపీఎస్ ఇంకొక దశ కూడా డిస్మాంటిల్ అయినటువంటి పాత ప్లాంట్లో కొత్త ప్లాంట్ కట్టేదానికి సీఎం గారితో మాట్లాడారు. అక్కడ కూడా స్థానికులకే ఉద్యోగం ఇచ్చేటట్టుగా జీవో తీసుకొచ్చి ఇక్కడ చదువుకున్న యువత అందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని తెలియజేస్తూ, లోకల్గా వనమా గారు పాత పాలన కొత్త పాలనలో నేనుంటాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కాదని సిపిఐ పార్టీ అభ్యర్థి వస్తున్నాడు. మీరు ఆయనకి ఓటు వేయొద్దు. ఓటు వేసినా అది సిపిఐ పార్టీ ఒకే సీటు రాష్ట్రం మొత్తం మీద కొత్తగూడెం నిలబడుతున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చేది లేదు. అదేవిధంగా ఇంకొక ఆయన ఇండిపెండెంట్గా వస్తున్నాడు. ఆయన 5 సంవత్సరాలుగా ఒకసారి వస్తాడు, జలగం వెంకట్రావు. మరి మీ ఓటు వేసినా అది మురిగిపోద్ది. ఆలోచించి వనమా వెంకటేశ్వరరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవాలని కోరుతూ కారు గుర్తుకే జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇప్పుడే ఇందిరా కాలనీ నుంచి మన వనమా కాలనీకి వచ్చాను. మీ అందరూ కూడా తెలుసు, ఈ నెల 30వ తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతోనే కారు గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇందిరా కాలనీ కానీ, వనమా నగర్ కాలనీ కానీ, ఈ ప్రాంతాలు కూడా మీ అందరికీ తెలుసు. ఇందిరా కాలనీ కానీ వనమా కాలనీని ఆ రోజు 12 గంటలకు శంకుస్థాపన చేశాను. ఇక్కడ ఇల్లు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఇందిరా కాలనీ కూడా అక్కడ పాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే, వాళ్ళంతా కూడా ఇంటి పీయడానికి వస్తే, అప్పుడు నేను ఎదిరించి ఎడుగు పంటలు పావులు ఉన్నంత ప్రాంతం కూడా అక్కడే మంచం మీద పడుకొని మంచి చలికాలం కూడా నగదు పట్టుకుని అక్కడిస్తే వాళ్ళు ఒకటే చెప్పారు, ఇల్లు పీకిస్తామని. నేను చెప్పాను ఒక్కసారి కనుక ఇల్లు పీకిస్తే పైన కట్టాలని చెప్పి ఆఖరికి ఎస్పీ డిఎస్పీ వచ్చే నాతో మాట్లాడి వెంటనే విత్డ్రా చేసుకున్నాడు. అటువంటి పరిస్థితిలో ఇందిరా కాలనీ నిర్మాణం చేశాను. దాదాపుగా 1200 ఇల్లు ఇందిరా కాలనీ కట్టించాను. దాని తర్వాత కొంతమంది ఇంకా కొంతమంది ఉంటే మొత్తం కూడా గుడిసెలు చేశాను. చేయించి ఆనాడు అనేక ప్రాంతాలకు వచ్చిన వాళ్ళు కూడా గుడిసెలించి ఇల్లు కట్టించాము. ఇందిరా కాలనీ తర్వాత రాత్రి 12 గంటకే ఆ సెంటర్లో శంకుస్థాపన చేశాను. జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నాము. కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్న వనమా వెంకటేశ్వరరావు ఉన్నారు, ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికలకు
మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుండి తనకే టికెట్ ఇచ్చారు. అతను ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేశాడు కానీ ప్రజల్లో మాత్రం ఇప్పుడు తను మున్సిపాలిటీ కానీ లేకుంటే పంచాయతీలలో కానీ ఈ నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ఏదో ఒక మూలన తనకు వ్యతిరేకతనే వస్తుంది. వ్యతిరేకత అనేది ఎందుకు వస్తుందనే దాని మీద ఇప్పుడు మన 95 న్యూస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్పెషల్ వాయిస్ తీసుకుంటున్నాము. ఈ స్పెషల్ ప్రోగ్రాంలో ఈ నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులతో మనం చర్చిస్తున్నాం. అసలు ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎందుకు జరగలేదనే కోణంలో మనం 95 న్యూస్ నుంచి స్పెషల్ వాయిస్ చేస్తున్నాం. అదే సీనియర్ నాయకురాలు గత 40 సంవత్సరాలుగా రాజకీయంలో ఉంటూ కొనసాగుతూ వచ్చారు. తనతో మాట్లాడదాము. అమ్మ నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఏర్పడిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కొత్తగూడెం నియోజకవర్గము 2014 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఏ కోణంలో అభివృద్ధి జరిగింది? నమస్కారం అండి, నా పేరు లక్ష్మీబాయ్. మాది గాదల రాజం బస్తీ 24వ వార్డు. నేను గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. 2014లో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగానే నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ తర్వాత 2015లో నేను కేసీఆర్ గారి పథకాలు, వెంకట్రావు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రెండోది వెంకట్రావు గారి పద్ధతులు నచ్చి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో చేరిన దగ్గర నుండి వెంకట్రావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను గతంలో మన వర్మ గారి దగ్గర చూసిన దానికును వెంకట్రావు దగ్గర చూసిన దానికి చాలా తేడా ఉంది. ఏం తేడా అంటే కౌన్సిల్లో ప్రతిదీ కూడా ప్రపోజల్ పెట్టేటప్పుడు వెంకట్రావు గారు ఆచితూచి అడిగేసి చేయమని చెప్పేవారు. వర్మ వెంకటేశ్వరరావు గారు అట్లా కాకుండా ఒక దగ్గర మీటింగ్ పెట్టి మీరు ఎట్లన్నా ఏదన్నా మాట్లాడని చెప్పారు. ఆ పద్ధతిలో తేడా కనిపించింది. రెండోది, ఆయన కిన్నెర్సన్ పైపులు తీసుకొచ్చినప్పుడు గతంలో వర్మ వెంకటేశ్వరరావు కిన్నెర్సన్ వాటర్ తీసుకొచ్చినప్పుడు పైప్ లైన్స్ వేసినప్పుడు నాసిరకం పైప్ లైన్స్ వేశారు. అది మున్సిపాలిటీలో బాగా పైపులు పగిలిపోయి ప్రతిసారి 10 రోజులు 20 రోజులు నీళ్ళు రాకుండా ఉండి కొత్తగూడెం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అప్పుడు వెంకట్రావు గారు ఏం చేసిందంటే కౌన్సిలర్స్ అందరినీ పిలిచి సమావేశపరిచి, అమ్మ గతంలో వేసిన పైపుల వల్ల ఇబ్బందులు కలుగుతుంది, కొత్తగూడెం ప్రజలు ప్రతి చోట నీళ్ళకి ఇబ్బంది పడుతూ ఉన్నారు, కిన్నెర్సాని వాటర్ తెచ్చుకొని కష్టపడి వృధా అయిపోతాని వాటరు పొలాలకు పైపులు బగలగొట్టి పొలాలలో చేసుకుంటూ ఉన్నారు, చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి నాసిరకం పైపులు ప్లేస్లో మంచి క్వాలిటీ పైపులు వేపిస్తామని చెప్పేసి కౌన్సిలర్స్ అందరికీ మీటింగ్ పెట్టి ఆ పైపులు చూపించడం జరిగింది. ఆ పైపుల విధానం కూడా చెప్పారు. అది ఏ కంపెనీకి సంబంధించింది, దేనికి సంబంధించింది, ఈ పంపులు ఎవరు పడితే వాళ్ళు వేయడం కూడా కుదరదు. పంపులో వచ్చి పంపులు వేస్తేనే తప్ప దొంగ పంపులు వేయడం కూడా కుదరదు. అట్రావు గారు మంచి పైపులతో చేసిన తర్వాత రేగళ్లలో పెద్ద వాటర్ ట్యాంక్ కట్టించినప్పుడు కూడా అందరిని సమావేశపరిచి మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి ప్లేస్ చూపించి అక్కడ వరకు కూడా చూపించారు. వెంకట్రావు గారికి వర్మ గారికి తేడిందంటే తను ఒంటొద్దు పోగడ, ఎవరికి ఏంటి చెప్పేది, అధికారం మా చేతిలో ఉంది, మేమే చేస్తామనే పద్ధతి అయింది. ప్రతిదీ కూడా పిలిచి సమావేశపరిచి డిస్కస్ చేసి ఆ డిస్కస్లో అందరి అభిప్రాయాలు తీసుకొని దాన్ని బట్టి చేసే అభిప్రాయం వెంకట్రావు గారిది. అందుకు ఆ పద్ధతులను మాకు నచ్చి ఆయనతో ఉండడం జరిగింది. మున్సిపాలిటీలో విషయం అయితేంది, ఎదుటి వాళ్ళు ప్రజలను గుర్తించి మర్యాదగా పిలవడం దాంట్లోనైతేంది, అభివృద్ధి కార్యక్రమాలలో ఏంటి, నిజమైన నిరుపేదలకు న్యాయం జరగాలనేది ఆయన సంకల్పం. కేసీఆర్ గారు కూడా మంచి పథకాలు పెట్టలేదని మనం ప్రజలు, ఎందుకంటే నేను 40 సంవత్సరాలు చూస్తున్నా కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఎవరు చేయలేని పనులు కేసీఆర్ గారు చేస్తున్నారు, దానికి నేను ఒప్పుకుంటా. కానీ చేరవలసిన వాళ్ళకి చేరుతున్నారు. వర్మ వెంకటేశ్వరరావుకి ఎవరికి చేరేసిండు, పేదవాళ్ళకి చేరేయకుండా కౌన్సిలర్లకు ఆయన అనుచరులకు వీళ్ళకే పెట్టాడు తప్ప అదే వెంకట్రావు గారు అలా చెయ్యడైనా ఎవరు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకే చేరాలి. డబ్బులు తీసుకోవడం కానీ లంచాలు తీసుకోవడం కానీ అది ఆయనకు నచ్చదు. వెంకట్రావు గారికి వర్మ గారికి ఉన్న తేడా, ఎందుకంటే నేను 40 సంవత్సరాలు చూస్తున్న రాజకీయ చరిత్ర నాకు తెలుసు కాబట్టి ఈరోజు నేను చెప్పగలుగుతున్నా. రెండోది, ఇప్పుడు దళిత బంధు వస్తే 3 లక్షలు తీసుకున్నారు. వెంకట్రావు గారు అట్లా తీసుకోలేదు.
ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇల్లు రాకపోతే ఇళ్ళ వరకు రాలేదని చెప్పి క్యాంప్ ఆఫీస్లో పెడితే ప్రతిపక్షాలన్నీ కలిసి ఈయన ఎందుకు ఆఫీస్లో పెడతారంటే నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. దేనికంటే అందరికీ న్యాయం జరిగితే క్యాంప్ ఆఫీస్లో ఎందుకు పెడతాడైనా? మీరందరూ న్యాయం చేస్తే ఇల్లు వచ్చిన వాళ్ళు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తాయి, లోన్లు వచ్చిన వాళ్ళకి లోన్లు వస్తాయి, వచ్చిన వాళ్ళకి అవి వస్తాయి. ఇల్లు లేని వాళ్ళు అక్కడే ఉంటాను, జాగలు లేని వాళ్ళు అక్కడే ఉంటాను, ఎవరు చూసినా అక్కడే. అది వెంకట్రావు గారు గమనించింది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ఇక గతంలో జరిగినటువంటి పొరపాట్లు నా పరిపాలనలో జరగద్దన్న ఉద్దేశంతో ఆయన ముందుకొచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి మీరు అంటున్నారు దానికి సర్వే చేసేది అక్కడైనా సరే ఇక్కడైనా సరే అదే అధికారులు కదా. ఇప్పుడు ఆఫీస్లో పెట్టాలని ఉంటున్నారు. ఇదే ఆఫీస్ అయినా సరే మున్సిపల్ ఆఫీస్లో కానీ లేకపోతే మండల ఆఫీస్లో కానీ స్థానిక మండల ఆఫీస్లో కానీ పంచాయతీ ఆఫీస్లో కానీ మరి ఆ ఆఫీస్లలో కాకుండా దాని ఒక దగ్గర పెట్టారు. అక్కడ నుండి రావడానికి మరి ఇబ్బందులు పడ్డారు కదా జనాలు. దాని కోణంలో వాళ్ళు అన్నారు కదా. ఇప్పుడు సర్వే చేయడానికి అదే అధికారులు వెళ్తారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న అదే అధికారులు వెళ్తారు. మరి దానికి దీనికి తేడా ఏంటి? తేడా ఏంటంటే ఇది ఆఫీస్లో ఎందుకు పెట్టిందంటే జాగ్రత్తలు తీసుకున్నాం. ఎవరికి ఉంది ఎవరికి లేదు. ఇప్పుడు ఒక అప్లికేషన్ వస్తుంది, వీళ్ళ హయాంలో అయితే అప్లికేషన్ డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే వెంకట్రావు గారి అధికారంలో అయితే ఖచ్చితంగా అప్లికేషన్ చూసి ఇది ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది, దాని వివరణ చూసి వాళ్ళకి న్యాయం ఎట్లా చేరాలి అనేది చేస్తాడు అన్నట్టు. దానికి దీనికి తేడా. ఆఫీస్లో పెట్టినప్పుడు అందరు వచ్చినప్పుడు మేము చెప్పినాం కూడా సార్కి, ఏమని, సార్ వీళ్ళందరూ ఇట్లా అంటారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బాగుంటుంది అంట. అమ్మ లక్ష్మమ్మ మంచి చేసే వాళ్ళని అందరూ అంటూ ఉంటారు, చేయని వాళ్ళని ఎవరేమన్నారు, అనుకునే అమ్మ, అనుకున్న వాళ్ళు మన వాళ్ళు, అనుకున్న వాళ్ళు మన వాళ్ళు అన్నారు కాబట్టి అప్పుడు మేము చేయలేదు. అధికారులు కూడా వాస్తవంగా చెప్పాలంటే అధికారులు కూడా పార్టీ ఎవరి అధికారంలో వాళ్ళకే ఫేవర్ చేస్తారు చెప్పని న్యాయం చేయరు. ఇది ఎందుకంటే నేను ప్రత్యక్షంగా పరోక్షంగా 40 సంవత్సరాల నుంచి చూస్తున్నా. నేను అధికారం అనుభవించినప్పుడు అధికారులు 40 సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే అంటున్నారు కదా. 40 సంవత్సరాల నుంచి వనమా వెంకటేశ్వర గారు ఇదే చేస్తున్నారా? అవి ఏం లేదు, వాళ్ళకు ఉంటే చాలు. ఇప్పుడు లక్ష్మీబాయి వస్తుంది, ఆ పని కావాలంటే అక్కడ అయిపోవాలి. చెడ్డదో మంచిదో అనవసరం. అది వెంకట్రావు గారు అట్లా అన్నాడు. లక్ష్మీబాయి అనేది ఎవరు వచ్చినా ఆమె కరెక్ట్ ఉంటే చేయలేకపోతే చెయ్యవు, ఇదే అంటాడు ఆయన. ఆయనకు తేడా అదే చెప్తున్నా. ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు మీకు చెప్పే దాంట్లో కూడా వాస్తవాలు చెప్తున్నా. అక్కడ జరిగేది ఏంది, ఇక్కడ జరిగేది ఏంది అని చెప్తా ఉన్నా. ఆయన దగ్గర అయితే చేసే ఏం కాదు, ఏమైతే ఏం కాదు లేదు నేను చూసుకుంటా అంటాడు. ఈయన అట్లా అన్నాడు. అట్లాంటివి చేయొద్దు, నిజమైన నిరుపేదలకు న్యాయం జరిగేది. లక్ష్మీబాయి అయితే నా పార్టీ కార్యకర్త కావచ్చు, నాకు సంబంధించిన వ్యక్తి అయినా సరే అట్లా చేయొద్దు, అవతలకే న్యాయం జరగాలి. అదే మాకు నచ్చింది. వెంకట్రావు గారి దగ్గర మాకు నచ్చింది అది. సరే అండి, వెంకట్రావు గారి కోసం మళ్ళీ చర్చించుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉన్నది. అంటే ఇప్పుడు ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీదే ఉంది కాబట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా తనే ఉన్నాడు. తన కోసం మాట్లాడుకుందాం. తన వ్యక్తిగతంగా తను ఎలాంటి వారు? వాస్తవంగా చెప్పాలంటే వనమా వెంకటేశ్వరరావు చాలా మంచివారు నేను చెప్తాను. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడాలి. నేను మాట్లాడేది 10 మంది వింటారు కాబట్టి, వాస్తవాలు గ్రహించుతారు కాబట్టి నన్ను కూడా వాళ్ళు తిట్టుకోకూడదు ఇట్లా మాట్లాడింది. వాస్తవంగా చెప్పాలంటే వనమా వెంకటేశ్వర మంచివారు, కానీ వాళ్ళ కుమారుడు మంచివారు. ఎందుకంటే ఈరోజు తండ్రికి అధికారం రావాలా, కొడుకు మొత్తము పనికిరాని పనులని చేయాలా. ఎవరైనా ఏమంటే వాళ్ళని కొట్టడం, తిట్టడం, పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళకి న్యాయం జరగదు. అక్కడ ఒక గొడవ జరిగింది, తన్నులు తిన్నోడు పోయి కంప్లైంట్ ఇస్తే తన్నినోడికి న్యాయం జరుగుతుంది, తన్నులు తిన్నోడికి ఉండదు. అట్లా చాలా చూస్తున్నాను. అట్లనే తండ్రికి ఇప్పుడు పదవి ఉంటే కొడుకు తను ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే తప్ప రెండోది ఏం లేదు. మరి ఇప్పుడు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఇక్కడున్న పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కానీ, లేదంటే కౌన్సిలర్సే కానీ, లేకుంటే మీద క్యాడర్ వాళ్ళే కానీ, ఇటు వచ్చేసి పత్రికా వర్గం కానీ, లేకుంటే మీడియా వర్గం కానీ ఇన్ని బయటకు వచ్చినాక కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? చర్యలు తీసుకోలేదంటే ఇప్పుడు వీళ్ళకు నేను విన్నది ఏంటంటే, వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళ మీదకి ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మీరు వనమా వెంకటేశ్వర దగ్గరికి పోండని కొంతమందిని పంపించిన రోజులు ఉన్నాయి. ఇక్కడ పంపించినప్పుడు వాళ్ళు కరెక్ట్ ఈ విషయాలన్నీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ పంపిస్తే ఇటువంటివి జరగకపోయేది. ఆ వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళకి వంతన పాడేసి అవి చెప్పకుండా ఉండడం వల్ల ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. రాఘవన్న అంటే ఎట్లా అంటే భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఇప్పుడు ఏదైనా మహిళ అన్యాయం జరిగిందని పోతే ఒక ఆమె ఉంది, మాకు టీవీలో చూసినాం, అంటే మేము పోయి చూడలేదండి, టీవీలో చూపించిండు. నా జాగా ఇట్లా తీసుకున్నారన్నా, ఇట్లా నా జాగా చేస్తున్నంటే ఆమె తలకాయ బలగొట్టి ఆమెనే తన్నీరు తప్ప ఆడవాళ్ళంటే గౌరవం ఉండదు. మెయిన్గా ఆడవాళ్ళంటే గౌరవం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్న రేట్ చేసినా కుదురుతుంది, వాళ్ళకి ఎదురు తిరుగుడు లేదు. ఇక ఈ కొత్తగూడెంలో నిజం చెప్తానా, బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తలేనండి. ఈరోజు కేవలం వనమా వెంకటేశ్వరరావునే వ్యతిరేకిస్తున్నాం. జలగం వెంకటరావుకు
ఈరోజు ప్రజలందరికీ తెలియనిది ఏమనగా మన ఈరోజు కొత్తగూడెం పరిస్థితి మీరందరూ చూస్తున్నారు. ప్రజలందరూ 2014 నాడు ఎలక్షన్ జరిగినప్పుడు జలగం వెంకటరావు సార్ అధికారంలోకి వచ్చి ఈ కొత్తగూడెం ఏ విధంగా అభివృద్ధి బాటకు తీసుకెళ్లారో మీరందరూ కళ్ళారా చూశారు. 2018లో ఏ విధంగా అయితే మనకు ఎలక్షన్ జరిగాయో వన్మా వెంకటేశ్వరరావు గారు వచ్చి వారు వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చెందో జనాలు మీరు ప్రజలందరూ చూస్తున్నారు. ఒక కుటుంబం మీద కక్ష సాధించడానికి మొత్తం నిండు ప్రాణాలు 4 బలయ్యాయి. అదేవిధంగా ల్యాండ్ సెటిల్మెంట్ అని ఎంతమందికి బెదిరించి ల్యాండ్ విషయాలలో భూ కబ్జాలు, అధికారం మీద ఒత్తిడి, అదేవిధంగా మాట్లాడిన వాళ్ళ మీద ఒత్తిడి చేయడం, వాళ్ళని అధికారికంగా అన్ని విధాలుగా అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ చూసినా రౌడీజం పెరుగుతూ పోతుంది. అదేవిధంగా వారు చేసిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చకుండా జనాల్ని ఏ విధంగా పట్టించుకోకుండా వారు అధికారం నుండి కూడా ఏమాత్రం కొత్తగూడెం అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లలేదు. దళిత బంధు గురించి ఎంతో మంది పేదలు వాళ్ళ పుస్తులు కూడా తాకట్టు పెట్టుకుని వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు డబ్బులు ఇచ్చి వాళ్ళ మీద ఆశలు పెట్టుకుని ఏదో వస్తుంది మా జీవితాలు బాగుపడతాయని ఎంతో ఆశతో ఉన్నాయి మొత్తం తాకట్టు పెట్టి కూడా డబ్బులు ఇస్తే ఇవాళ వాళ్ళకి దళిత బంధు రాకుండా దాన్ని ఆపేశారు. ప్రజలు ఇవాళ ఎన్నో ఇబ్బంది వాళ్ళకు సహకరించిన వ్యక్తులకు మాత్రం దళిత బంధని, ఇకపోతే మైనార్టీలో 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. కేవలం వాళ్ళకు నచ్చిన వాళ్ళ మనుషులకు మాత్రమే, ధనికులకు కూడా 1,00,000 రూపాయలు శాంక్షన్ చేసి వాళ్ళ మనుషులకు మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు. కానీ మిగతా ప్రజలకు ఏ విధమైన న్యాయం జరగట్లేదు. ఇక చూస్తేనేమో మన కొత్తగూడెంకి రోడ్డుకు సంబంధించి ఈ రోజు చూసుకుంటే బైపాస్ ఏ మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బైపాస్ ఈరోజు డెవలప్ కాక ఎన్నో ప్రాణాలు రోడ్డు మీద పోతున్నాయి. 10 గంటలు కాగానే హెవీ వెహికల్స్ అన్ని లోపలికి వచ్చి జనాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మన బుగ్గా బ్రిడ్జి చూసుకుంటే మన బ్రిడ్జి కూడా ఈనాటికి కూడా కాలేదు. అధికారంలో టీఆర్ఎస్ ఉన్న తర్వాత కూడా ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి కూడా మన కొత్తగూడెంకి అభివృద్ధి లేకుండా పోతున్నది. కాబట్టి ప్రజలందరూ దీని దగ్గరలో ఉన్న కిన్నెరసాని నీళ్లు కూడా మనకు మురికి నీళ్లుగా మనకు ఇచ్చేసి వాళ్ళ అసంతృప్తి, వాళ్ళ అధికారం వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు మీ అందరికీ తెలిసిందా. ఆ విధంగా వీళ్ళంతా ప్రతి దాంట్లో కూడా వీళ్ళు అసంతృప్తికి లోబడుతున్నారు. కాబట్టి వారికి ఈసారి డిపాజిట్లు కూడా లేకుండా పోతాయని వాళ్ళు ఎంతో భయపడుతున్నారు. అదేవిధంగా జనాలందరూ జలసి గెలిపించి ఈ కొత్త అభివృద్ధికి బాటకు నాంది పలుకుతానని కోరుకుంటూ మీరు చెప్పండి. ప్రస్తుతం ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విధానం ఏ విధంగా ఉంది? కొత్తగూడెం నియోజకవర్గంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రజా సమస్యల మీద ఏ రకమైనటువంటి అవగాహన లేదు. మనం చూసుకుంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనా దుస్థితి ఎట్లా ఉన్నదో మనకు కనబడతా ఉంది. కామన్గా అక్కడ వైద్యం కూడా సరైన అందుబాటులో లేదు. ఇదే వన్మా వెంకటేశ్వరరావు గారు గతంలో వైద్య శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ప్రజలు ఓటేస్తే గెలిచి మంత్రి పదవులు కూడా అనుభవించినటువంటి వన్మా వెంకటేశ్వరరావు గారు మరి కొత్తగూడెం నియోజకవర్గంలో ఇవాళ జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిని అభివృద్ధి చేయలేక ఇవాళ ప్రజలు ఎన్నో అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. చిన్న యాక్సిడెంట్ జరిగినా కానీ ఏదైనా ఇబ్బంది కలిగి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ఖమ్మం పోండి, ఆదిలాబాద్ పోండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పంపించడం వల్ల చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి కనబడతా ఉన్నది. అదే కాకుండా ఇక్కడ అభివృద్ధి శూన్యంగా ఉన్నది. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు మిషన్ భగీరథ కోసం మనం పైప్ లైన్ల కోసం తీసినటువంటి రోడ్ల మీద గుంతలైతే ఏంటి, అదే కాకుండా కొన్ని ప్రదేశాలలో మన మురికి కాలువలు కానివ్వండి, ఇక్కడ ప్రతి మున్సిపాలిటీలో కూడా ప్రతి చోట కూడా సమస్యలే ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ప్రభుత్వ పథకాలు అని చెప్తున్నటువంటి దళిత బంధు కానివ్వండి, బీసీ బంధు కానివ్వండి, మిగతా ఇతరత్ర పథకాలలో మీకు డబ్బులు ఇస్తేనే మాకు ఇంత పర్సెంటేజ్ ఇస్తేనే మీకు ఈ పథకాలు లబ్ధి మీకు చేకూరుతుంది అనే ఒక వ్యతిరేకమైనటువంటి వాతావరణం ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థుల మీద ఉన్నది. చాలామంది మాతో కూడా చెప్తున్నారు, మేము బయటికి మాత్రం అట్లా కనబడతా ఉన్నాం కానీ ఓటు మాత్రం మేము బీఆర్ఎస్కి వెయ్యము. ఎందుకంటే మేము గవర్నమెంట్ నుంచి వచ్చే మాకు దళిత బంధు అయితేంది, ఇంకొకటి అయితేంది, ఇలాంటి పథకాలు మేము డబ్బులు ఇస్తేనే మాకు వస్తాయి అని చెప్పి మమ్మల్ని 2 లక్షలు 3 లక్షలు అడుగుతున్నారు అని చెప్పిన సందర్భాలు కూడా మేము ఇక్కడ చూడడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద ఎవరైతే పోరాటం చేస్తారో, ప్రజా సమస్యల మీద ఎవరైతే అవగాహన కలిగి ఉంటారో అలాంటి వ్యక్తి మాత్రమే ఇక్కడ ఈ కొత్తగూడెం నియోజకవర్గానికి
కొద్ది కాలంగా అంటే దశాబ్దాలే కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, ఇక్కడున్న మిగతా కౌన్సిలర్సే కానీ లేదు అంటే మిగతా క్యాడర్ వాళ్ళే కానీ బీఆర్ఎస్లకు పోవడానికి గల అంటే వారినే వ్యతిరేకించి ప్రతిరోజు కానీ లేదు అంటే ప్రతి క్షణం కానీ వారినే ఉద్దేశించి మాట్లాడి ప్రజలకు న్యాయం జరగట్లేదనే కోణంలో వాళ్ళను అదే కోణంలో ఇప్పుడు వారే ఈ బీఆర్ఎస్ పార్టీలో పోవడం గల కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఇక్కడ కింద స్థాయిలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానివ్వండి, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాసేవ చేయడానికి మేము ముందుకు వచ్చినాం అనే కలరింగే కానీ వాళ్లకు నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఒక సిద్ధాంతానికి కట్టుబడి మేము ఒక రాజకీయ పార్టీలో ఉండి ఈ పార్టీ తరఫున మేము ప్రజలకు సేవ చేస్తామనే ఈ విధానం ఇది కనుమరుగైపోతూ ఉన్నది. ఎక్కడ వాళ్లకు డబ్బులు వచ్చే పరిస్థితి ఉంటే అక్కడికి పోయే ఈ పద్ధతి ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాము. ప్యాకేజీలు నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి ఎక్కడ వాళ్ళకు వ్యక్తిగత లాభం ఉంటుందో ఆ పార్టీలకు పోవడం అనేది ఇప్పుడు కొత్త జనరేషన్లో ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్. కానీ ప్రజాసేవ కోసం మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం, అవసరమైతే మేము ప్రజలకు మేము సేవ చేయడం కోసం వస్తున్నాం అనే ఈ పద్ధతి ఈ మధ్య కాలంలో మనం అది చూడడం కనుమరుగైపోయింది. మున్సిపాలిటీకి సంబంధించిన 28వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నారు మనతో పాటు. ఇకపై ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా ఉన్న వర్మ వెంకటేశ్వరరావు గారు వారి విధానం ఏ విధంగా ఉన్నది, ప్రజలకు అనుగుణంగా ఉన్నారా లేదా దానిపైన ఇప్పుడు మనతో మాట్లాడతారు. నమస్తే. ఇప్పుడు మీరు కొత్తగూడెం మున్సిపాలిటీ 28వ వార్డు కౌన్సిలర్ కొనసాగుతున్నారు. మీరు కౌన్సిలర్గా మొదలైన దగ్గర నుండి ఈ రోజు వరకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వర్మ వెంకటేశ్వరరావు గారు ఈ గత 4 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఏంటి? మన కొత్తగూడెంలో ఇప్పటి వరకు ఏం అభివృద్ధి జరగలేదండి. ప్రధానంగా ఏంటంటే మనకు మంచినీటి సమస్య ఉంది. ఆ మంచినీటి సమస్య వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మంచినీళ్ళు కూడా ఏంటంటే 4 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అవి కూడా ఏంటంటే బుడ్డ నీళ్ళు ఇస్తున్నారు, సరిగ్గా ప్యూరిఫై చేయడం లేదు, ఏం చేయడం లేదు, బుడ్డ నీళ్ళు వస్తున్నారు. ప్రజలు కూడా అవి తాగే మంచినీరు అయినా కూడా అధికారులు పట్టించుకోకుండా ఏమైనా అంటే దాన్ని చేస్తున్నాము, ప్యూరిఫై చేస్తున్నాము అంటున్నారు. కానీ అదే బురద వాటర్ని ప్రజలకు ఇస్తున్నారు. అవే నీళ్లు ప్రజలు కూడా తాగి చాలా అనారోగ్యాలకి గురవుతున్నారు. అంటే మీరు మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు కదా, దీనిపైన మున్సిపల్ కౌన్సిలర్గా అంటే మున్సిపల్ పరిధిలో కానీ వార్డులలో కానీ లేదు అంటే మున్సిపల్ ఆఫీస్ ముందు కూడా ఎంతోమంది వివిధ పార్టీ వాళ్ళే కానీ లేకుంటే స్థానికులే కానీ ధర్నాలు చేసి అక్కడ అధికారులతో వారి బాధ చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. మున్సిపల్ కౌన్సిల్ ఇలాంటి మురికి వాటర్ వస్తుందని ఏ రోజు చర్చలు రాలేదంటారా? చాలా సార్లు మేము చాలా మంది కౌన్సిలర్లు అడగడం జరిగింది. ఏమైనా అంటే ఏంటంటే ఆ వాటర్ ఎన్నిసార్లు ప్యూరిఫై చేసినా అలాగే కనిపిస్తే మేము చాలా ఆలం కలుపుతాము, చాలాసార్లు ప్యూరిఫై చేస్తాము అని చెప్తారు తప్ప చేస్తున్నామండి చేయకుండా ఉండట్లేదు. మాకు కూడా తెలుసు కదా, ప్యూరిఫై చేసిన తర్వాత మేము కూడా మంచినీటి సరఫరా ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. దానికోసం వేల కోట్ల రూపాయలు లక్షలు ఖర్చు చేస్తున్నారు తప్ప వాటర్ సరిగ్గా రావడం లేదు. ఏమైనా అంటే పైపు లీకేజెస్ అంటారు, ఎప్పుడు లీకేజెస్ జరుగుతూనే ఉంటాయండి. కానీ కిన్నెస్ అని వాటర్ కోసం మనం చాలా కోట్లు ఇప్పుడు మన దగ్గర కిన్నెస్ తో పాటు సింగరీ పైప్ లైన్ కూడా ఉన్నాయి. ఈ పైప్ లైన్ 20 సంవత్సరాల పైన పైప్ లైన్ ఉన్నాయి. అవి ఖరాబ్ కానీ గవర్నమెంట్ నుంచి వచ్చిన పైప్ లైన్ మాత్రమే సంవత్సరానికి ఒకసారి లేదంటే 5 సంవత్సరాలకు ఒకసారి మార్చే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? కిన్నెసాని కోసం మనం చాలా కోట్లు వెచ్చించుకుంటున్నాం. కానీ ఆ కోట్లు వెచ్చించుకుంటాం కానీ అవేంటి పార్ట్స్ అవుతుంది. ఏదో నాణ్యత లేని పైపులు తీసుకొచ్చి దాన్ని వేయడం వల్ల ఊకే డ్యామేజెస్ అయ్యి పైపు లీకేజెస్ అయ్యి దాని పగిలిపోతున్నాయి. ఇప్పుడు మార్కెట్లో అంటే షాపుల్లో ఒక వాటర్ ఫిల్టర్ కొనుక్కుంటాం. ఎలాంటి మురుగు నీళ్ళు పోసినా సరే అవి శుభ్రంగా చూపిస్తున్నారు. తాగడానికే కానీ మళ్ళీ టెస్టింగ్ అయినా పంపిస్తామని కంపెనీ చెప్తారు. అంతా ఇది చేసినప్పుడు మీకు తెలిసి ఇన్ని లక్షలు కోట్లు వచ్చి బాగా చేస్తున్నాము, మేము శుద్ధం చేస్తాము అంటున్నారు కదా. ఒక 4-5 వేలు వెళ్ళి ఫిల్టర్ కొనుక్కొచ్చుకుంటే బురద నీళ్ళైనా సరే మంచి నీళ్ళగా చూపిస్తున్నారు. అంటే ఈ విధంగా ఏం చేయలేకపోతున్నారు? దీని మీద ఎప్పుడో కౌన్సిలర్ చర్చ రాలేదా?
ఈ విషయంలో మాత్రం కౌన్సిలర్లు ఎప్పుడు చర్చించుకోలేదు. వాటర్ బురదగా వస్తున్నాయి, ఎక్కువ ఆలం కలపండి, ఇన్ని కోట్లు వెచ్చిస్తున్నాము, మంచిగా ప్రజలకి వాటర్ ఇస్తే ఆనందిస్తారు కదా, ఈ బురదను ఇవ్వడం ఏంటి అని అడగడం జరిగింది తప్ప ఈ ప్యూరిఫైర్ల కోసం మాత్రం ఎప్పుడు మాట్లాడుకోవడం జరగలేదు. అంటే గతంలో కూడా ఇప్పుడు మీరు కౌన్సిల్ అయినప్పుడు కూడా ఈ నీటిని టెస్టింగ్ కూడా పంపించడం జరిగింది. బురద నీళ్ళను టెస్టింగ్ కూడా పంపించారు. దీనివల్ల ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నాయని చెప్పేసి ఇంకా దీన్ని ప్యూరిఫై చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దీన్ని ఇంకా కూడా చేయలేకపోతున్నారని అంటే దాని మీద అనేసి ప్రజలు ఎందుకు అట్లా వదిలేస్తున్నారని దాని మీద మీరు ఎప్పుడు అంటే అక్కడ ఉన్న కౌన్సిలర్ అక్కడ కౌన్సిలర్స్ కానీ కౌన్సిలర్ మధ్యలో చర్చలే కానీ లేదు అంటే కమిషనర్తో కానీ చెప్పడమే కానీ అక్కడ చేయించడం కానీ లేదా స్థానిక ఎమ్మెల్యేతో చెప్పడం చేయించడం కానీ అలాంటిది ఎప్పుడైనా చర్చ జరిగింది? ప్రతిసారి కౌన్సిల్లో కిన్నెరసాని నీటి సమస్య గురించి ప్రతిసారి చర్చ జరిగింది. అధికారులు ఓకే చేస్తామండి, సరే చూస్తామండి అంటారు తప్ప ఏమీ పట్టించుకోలేదు, ఏమీ చెయ్యలేదు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు మీ వార్డుతో పాటు ఇంకా 36 వార్డులు ఉన్నాయి. మొత్తం 30 ఈ కొత్తగూడెం మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి. మీతో పాటు మీ వార్డుతో పాటు ఇంకా 35 వార్డులు ఉన్నాయి. మీ వార్డులో డెవలప్ అయింది ఏంటి? మీ వార్డులో ఇప్పుడు ప్రత్యేకంగా చేసింది ఏమన్నా ఉన్నదా, లేకపోతే మిగతా వార్డులో ఏమైనా చేశారా? వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఏమైనా చేసుకునేది ఉందా? ప్రజలకు ఉపయోగపడేది ఏమైనా చేశారా? లేదు ఇప్పుడున్న 5 సంవత్సరాలు గత ఉన్నాయి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఈ 36 వార్డులకు ప్రత్యేకంగా చేసింది ఏమన్నా ఉందా? మా వార్డుకి ఇప్పుడు ప్రత్యేకంగా ఈ 4 సంవత్సరాలలో ఏమీ శాంక్షన్ అవ్వలేదు. మొన్న కేసీఆర్ గారు రిలీజ్ చేసిన ఫండ్లో 2015లో అండి ఆ నిధులు శాంక్షన్ అయ్యాయి. అవి పనులు మొన్నటి వరకు జరిగాయి, మొన్నటి వరకు జరగడం జరిగింది. ఇంకోటి ఏంటంటే 2015లో అంగన్వాడీ స్కూల్ కోసం అమౌంట్ శాంక్షన్ అయ్యి రెడీగా ఉన్నాయి కానండి ఇప్పటి వరకు ఆ వర్క్ చేయడం లేదు. నేను గెలిచినప్పటి నుంచి అధికారులని ప్రశ్నిస్తున్నా, ఇప్పుడు చేస్తాం, అప్పుడు స్టార్ట్ చేస్తాం, ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అంటున్నారు తప్ప ఇప్పటి వరకు అంగన్వాడీ స్కూల్ అనేది నిర్మించడం జరగలేదు. ఇప్పుడు మా 28వ వార్డులో 4 అంగన్వాడీ స్కూల్ ఉన్నాయండి. ప్రతి నెల రెంట్ కడుతున్నారు. అదే ఇప్పుడు మేము అంగన్వాడీ స్కూల్ కట్టుకునేది ఉంటే ఆ 4 అంగన్వాడీ స్కూల్ అక్కడ ఉండి ఈ అమౌంట్ అనేది ప్రభుత్వానికి మిగిలేవి కదండి. ఈ అంగన్వాడీ స్కూల్ కట్టడం వల్ల చాలా లాభం పొందేవాళ్ళు. అదే కాకుండా ఇప్పుడు నాకేంటంటే వార్డులలో ఏ పనులు సరిగ్గా సక్రమంగా జరగలేదు. చాలా రోడ్లు ఉన్నాయి, డ్రైనేజెస్ ఉన్నాయి, చాలా వేసేటివి ఉన్నాయి. అదే కరెక్ట్గా మన ఎమ్మెల్యే గారు కానీ మన అధికారులు కానీ కరెక్ట్గా ఉండేది ఉంటే అన్ని వార్డులు డెవలప్ అయ్యేది. ఏ వార్డులలో కూడా ఏ పనులు జరగలేదు. అన్ని వార్డులలో డ్రైనేజెస్ ఉన్నాయి, రోడ్లు చాలా వరకు డ్యామేజెస్ ఉన్నాయి. ఏమేనంటే ఏమంటారు ఇది రోడ్లు గుంతలు పడితే పూడుస్తాము అంటారు తప్ప ఇప్పటి వరకు ఏ గుంతలు పూడ్చలేదు. అట్లా గుంతలు పూడ్చడం వల్ల చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. ఏంటి యాక్సిడెంట్స్ అయినప్పుడు దాన్ని పట్టించుకుంటారు, చేస్తారు, వదిలేస్తారు. అట్లా చాలా పనులు పెండింగ్ ఉన్నాయండి. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు మున్సిపల్ కౌన్సిలర్ కాకుండా వ్యక్తిగతంగా ఒక నియోజకవర్గ మహిళగా ఈ నియోజకవర్గ ప్రజలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 2015లో జలగం వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారండి. సార్ ఉన్నప్పుడు చాలా అభివృద్ధి పనులు చేశారు. మా 28వ వార్డులోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని ఒకటి కట్టారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో సార్ హయాంలో 600 మందికి ఉద్యోగాలు ఇప్పించారు. అదే కాకుండా ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా శిక్షణ ఇప్పించారు. ఇప్పుడున్న ప్రస్తుతం ఈ 4 సంవత్సరాలలో అక్కడ అసలు స్కిల్ డెవలప్మెంట్లో అసలు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారో తెలియదు. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు విజిట్ చేసినప్పుడు అక్కడ అసలు ఎవరు కూడా ఉండరు. ఏంటి క్లాసులు లేవా స్టార్ట్, నార్మల్గా నేను కౌన్సిలర్కి అడగను ఏంటి క్లాసులు స్టార్ట్ అవ్వలేదా ఏంటి అని అడిగితే లేదు మేడం నెక్స్ట్ మంత్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మేడం అని చెప్తున్నారు. అదే సార్ ఉన్నప్పుడు 600 మందికి ఇప్పించాం. ఇప్పుడు ఒక్కరికైనా ఇప్పిస్తున్నారు? అసలు దాన్ని పట్టించుకుంటున్నారు? ఏమైనా అంటే ప్రగతి మైదానం అని చేశారు. ప్రగతి మైదానం మీద ఎంత దృష్టి పెట్టామో అదే స్కిల్ డెవలప్మెంట్ మీద పెడితే చదువుకున్న వాళ్ళు కొత్తగూడెంలో చాలా మంది నిరుద్యోగంగా ఉంటున్నారు. అదే స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇప్పిస్తే చాలా మంది ఉద్యోగాలు పొంది మన పేరు చెప్పుకుంటారు కదా, మన కొత్తగూడెంలో ఇలా పెట్టుకున్నారు, ఇలా మాకు ఉద్యోగాలు ఇప్పించారు అనేది ఎమ్మెల్యే గారి పేరు కూడా చెప్పుకునే వాళ్ళు కదా. అలా జరగడం లేదు. చాలా అభివృద్ధి పనులు జరగడం లేదు వార్డులలో అండి. అన్ని 36 వార్డులలో కొన్ని వార్డులలో జరిగాయి, కొన్ని వార్డులలో జరగలేదు. రోడ్లు ఉన్నాయి, డ్రైనేజెస్ ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అసలు ఎలా ఇబ్బంది పడుతున్నారంటే ఏంటి బయటికి వెళ్ళేటప్పుడు స్కిడ్ అయి పడతారు. కుక్కల బెడద ఉంది.
ఎవరైనా పట్టించుకుంటున్నారా? కుక్క కలిసినా కూడా పట్టించుకోరు. ఏమైనా మున్సిపల్ అధికారులను అడిగామనుకోండి, లేదండి మేము పట్టుకెళ్తున్నాం, ఆపరేషన్ చేస్తున్నాం, వదిలేస్తాం. ఆపరేషన్ చేయడం ఏంటండి? ఆపరేషన్ చేసి వదిలేస్తే కుక్క కలవదా అండి? కుక్క కలిసిద్ది కదా. దానికోసం ఒకటి ఏంటి, కుక్కల కోసం ఒక సంరక్షణ కేంద్రం పెట్టండి అని అడుగుతున్నాం, అది పెట్టరు. తండ్రి పక్కన పెట్టి కోరిక చాలా ఇస్తున్నారు. అదే కోణంలో మీ కౌన్సిలర్సే కానీ లేదంటే అధికారులే కానీ ప్రతి ఒక్కరు కూడా తన దృష్టిలో ఉండాలనే దాని మీద ఒక ఆరోపణలు వినపడుతున్నాయి. అంటే దీనికి కారణం ఏమంటారు? ఆ ఆరోపణలు వాస్తవమేమనండి. ఎమ్మెల్యే గారు చెప్పిన పనులు చేయడం కాదు. తన కుమారుడు రాఘవ్ గారు నేనేం ఏ పని చెప్తే మీరు ఆ పని చేయాలి, అది నేను చెప్పిన మార్గంలోనే నడవాలి అని తను సూచించడం జరుగుతుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి. అలా చాలా రోజులు కొన్ని వాళ్ళ మధ్యలో గొడవలు కూడా జరగడం జరిగింది. అంటే రాఘవ్ ఎమ్మెల్యే గారు చెప్పిన మాట వింటాం కానీ రాఘవ్ గారు చెప్పిన మాట వినడం ఏంటి, తను కాదు కదా ఎమ్మెల్యే అనడం కూడా జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారు? ఇక్కడ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే వస్తే బాగుంటుంది? గతంలో అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు 2 ఎమ్మెల్యేలు మారారు. ఎవరి ఆయంలో ఇప్పుడు జరిగిన కొంచెం అభివృద్ధి అంటున్నారు, ఆ అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు? 2015లో జలగం వెంకట్రావు గారు గెలిచారండి. బీఆర్ఎస్ పార్టీ తరఫునే గెలిచారు. సార్ గెలిచినప్పుడు మనకి చాలా కొత్తగూడెంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. చాలా ఎగ్జాంపుల్ చెప్తాను. ముర్రేటివాగు బ్రిడ్జ్ ఉందండి, సార్ హయాంలోనే శంకుస్థాపన చేసాం, వర్క్ స్టార్ట్ చేసాం, అయింది. 2018లో మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి, వనమా గారు గెలిచారు. ఆ గెలిచిన తర్వాత అసలు ముర్రేటివాగుని ఏమైనా పట్టించుకున్నారా అండి? అక్కడ చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అదే జలగం గారు ఉంటే అది ఇప్పటిలోపు ఫినిష్ చేసి మనకి రోడ్డు ఫినిష్ చేసి మనం మంచిగా ప్రయాణించేవాళ్ళం. నేనైతే ఏం కోరుకుంటున్నానంటే అభివృద్ధి చేసే వాళ్ళే మన కొత్తగూడెంలో ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటున్నానండి.